శ్రీశైల దర్శనానికి వెళ్ళినప్పుడు సాక్షి గణపతి టెంపుల్కి తప్పకుండా వెళ్ళాలి. ఎందుకు అంటే ఇక్కడే ఈయనే సాక్ష్యం రాస్తారనమాట. సాక్షి గణపతి టెంపుల్లో మనము మన గోత్రనామాలు చెప్పుకుంటే సరిపోతుంది. తర్వాత హాటకేశ్వరము, పాలధార, పంచదార, లలితాదేవి శక్తిపీఠము ఇవన్నీ అక్కడ నియర్ బైయే ఉంటాయి, చూసేసుకోవచ్చు. అయితే హాటకేశ్వరం ఏంటంటే కేశప్ప అని ఒక శివభక్తుడు డైలీ వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెడుతూ ఉండేవాడంట. అలా ఇరుగు పొరుగు వాళ్ళు దాన్ని చూసి దానికి ఇష్టం లేక సహించలేక అతను తయారు చేసే కుండలన్నిటిని పగలగొట్టేశారంట. అప్పుడు ఏంటంటే నెక్స్ట్ రోజు యాత్రికులకు భోజనం ఎలా పెట్టాలా అని కేశప్ప ఆలోచిస్తుండగా శివుడు ప్రత్యక్షమయ్యి యాత్రికులకి సంబంధించినవన్నీ వడ్డించమని చెప్తాడంట. అప్పుడు లోపలికి వెళ్ళి చూస్తే ఆ అటకల నిండా మొత్తం భోజనం ఉంటుంది అంట. సో అటిక అనేది అలా అటికేశ్వరంగా పిలువబడి అలా హాటకేశ్వరం అయింది అని చెప్పేసి ఇక్కడ ప్రశస్తి అనమాట. సో మనం పాలధార, పంచదార వెళ్ళే దారిలో ఈ షాప్స్ అన్నీ ఉన్నాయి. గుర్రపు నాడలు ఏంటి, ఇంటికి కట్టుకునే దిష్టికి సంబంధించినవి ఏంటి అన్నీ కూడా మనం దర్శించుకోవచ్చు. సో ఇక్కడ నీరైతే చాలా నార్మల్గానే మనం ఎలా తాగే నీళ్ళలాగే ఉన్నాయన్నమాట. ఇక్కడ దర్శనం చేసేసుకున్నాక మనం శ్రీ లలితాదేవి శక్తిపీఠానికి కూడా చూసేసుకోవచ్చు. తర్వాత మనకి ఉన్న 51 శక్తిపీఠాల్లో ఇక్కడ లలితాదేవి శక్తిపీఠం ఒకటి అంటారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ హాటకేశ్వరం దగ్గర ఇది సంతాన వృక్షం అన్నమాట. ఈ సంతాన వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఉత్తమమైన సంతానం కలుగుతుంది అంటారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ అంతా కోతులు ఎక్కువ ఉన్నాయి. సో చూసుకొని జాగ్రత్తగా మీరు తీసుకెళ్లే వస్తువులన్నీ జాగ్రత్తగా చూసుకోండి. సో మనకి ఈ ఆటకేశ్వరం పక్కనే లలితాదేవి శక్తిపీఠం ఉంటుంది. ఈ ఆటకేశ్వరం ఎదురుగానే పాలధార, పంచదార ఉంటుంది. సో అలాగా ఇవన్నీ ఇక్కడ లోకల్లో చూసేసుకున్నాక పాతాళ గంగ కూడా మేము మార్నింగే చూసేసుకున్నాం అనమాట. అది చెప్పడం మర్చిపోయాను. నెక్స్ట్ వీడియోలో పాతాళ గంగ గురించి చెప్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే.